ఇప్పుడు మీరేం చదువుకున్నారు? మీరేం చేస్తుంటారు? మేము చిన్న పని చేసుకుంటాం అంతే మేడం. పెద్ద ఏం లేదు అట్లా. ఆహా! కాదు నవీన్ గారు, మీకు మంత్లీ ఎంత వరకు మీకు ఉంటుందండి సాలరీ అది? మేడం నాది మామూలు డ్యూటీలు మేడం. నాది మామూలు ర్యాపిడోలు సిగ్గిలు కొట్టుకుంటాం మేడం. అట్లా నాది మంత్లీ సాలరీలు ఏమి ఉండవు మేడం. గొడవ అంటే ఏ విషయంలో జరిగింది? మా ఫాదర్ కి ఒంట్లో బాగాలేనప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు మేడం మాకు అందరికి. ఓకే, ఏమైందండి? మొత్తం అంతా రివర్స్ తిరుగుతా ఉంటది, రివర్స్ తిప్పుతుంది మేడం. అసలు పిల్లలు ఎంతమంది అమ్మా మీకు? ఈ ఇద్దరు పాపలే మేడం. ఇద్దరు పాపలు. ఏం చదువుతున్నారు? ఇంకా ఏం లేదు మేడం, చిన్న పాపలే ఇద్దరు. కాదు నవీన్ గారు, మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకోలేదా? ఇంట్లో నుంచి ఏదైనా పనికి వెళ్ళమంటే కూడా అసలు ఎన్నదే వెళ్ళదు మేడం. చేసుకుంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటది మేడం. ఓకే, మీకు నాన్నగారు ఇచ్చిన ప్రాపర్టీస్ కానివ్వండి ఏవైనా ఉన్నాయా? ఏం లేవు మేడం. మీ ఆవిడ కోపం అది సగం కారణం అది. అనిత గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ చేసే ఉండుంటారు, బట్ మీ పద్ధతిలో కాకుండా ఇప్పుడు మేడం చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. కూడా ఆమె పట్టించుకోదు మేడం. అసలు నాకెందుకు అని చెప్పేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటాను. ఈ సమస్యకి మీరు ఏం పరిష్కారం ఏం కోరుకుంటున్నారు? పరిష్కారం అంటే మేడం నమస్తే. నమస్తే మేడం, మనకి నవీన్ కుమార్ అని హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. నేను వారితో ఆల్రెడీ మాట్లాడాను. ఒకసారి మీకు కాల్ కనెక్ట్ చేస్తాను మేడం. అట్లా హలో హలో, నవీన్ కుమార్ గారండి మాట్లాడుతుంది. మేడం నేను ప్రసన్నాన్ని మాట్లాడుతున్నానండి, ట్రీ మీడియా ఛానల్ నుంచి. ఏ ఛానల్ మేడం? ట్రీ మీడియా అండి. మీరు మెసేజ్ చేశారు కదా ప్రోగ్రామ్ కి. యా, నేను ప్రసన్నాన్ని మాట్లాడుతున్నాను. మనతో కృష్ణకుమారి గారు ఉన్నారండి. ఒకసారి మీ ప్రాబ్లం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. ఎస్ మేడం, ఇది బాబు కొంచెం మా వైఫ్ మాట సరిగా వినట్లేదు మేడం. అసలు ఎంత చెప్పినా కూడా వినట్లేదు. మా ఫాదర్ కూడా కొంచెం ఏజ్ పర్సనే. ఎవరి ఫాదరు? మా ఫాదర్ మేడం. ఓకే. అయితే ఆయనకు కొంచెం ఒంట్లో బాగాలేదు. కొంచెం చేయమంటే కూడా నేను చెయ్యను అంటుంది మేడం. అసలు అంటే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది అసలు. ఇప్పుడు మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందండి? 8 years అవుతుంది మేడం. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. ఇప్పుడు మీరేం చదువుకున్నారు? మీరేం చేస్తుంటారు? మేము చిన్న పని చేసుకుంటాం అంతే మేడం. పెద్ద ఏం లేదు అట్లా. ఆవిడండి? ఆవిడ కూడా అంతే మేడం. అసలు ఇంట్లో నుంచి ఏదైనా పనికి వెళ్ళమంటే కూడా అసలు ఎన్నదే వెళ్ళదు మేడం. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటది మేడం. అంటే మొత్తం అంతా రివర్స్. మేము స్ట్రైట్ గా ఎంత చెప్పినా కూడా అసలు వినలేదు మేడం. అసలు మొత్తం అంతా రివర్స్ తిరుగుతా ఉంటది, రివర్స్ తిప్పుతుంది మేడం. అసలు పిల్లలు ఎంతమంది అమ్మా మీకు? ఈ ఇద్దరు పాపలే మేడం. ఇద్దరు పాపలు. ఏం చదువుతున్నారు? ఇంకా ఏం లేదు మేడం, చిన్న పాపలే ఇద్దరు. ఇద్దరు చిన్న పాపలే. ఆమె ఏమంటుంది అంటే సపరేట్ ఉన్నాం అట్లా అంటుంది మేడం. సపరేట్ ఉందాం అంటే నేనేమంటారు అంటే వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు, ఇప్పుడైతే కుదరదు అంటుంటే కూడా అసలు ఇంటర్లే మేడం. అసలు ఇప్పుడు అమ్మా నాన్నలకి ఎంత ఉండొచ్చు వయసు? మా ఫాదర్ కి 60 above ఉంటది మేడం. 60 పైన ఉంటాయి. మదర్ కి వచ్చేసి 60 ఉంటాయి మేడం. ఇప్పుడు డాడీ ఏం పని చేసి ఉండేవాళ్ళు ఇంతకు ముందు మీ తండ్రి గారు? మా తండ్రి గారు చిన్న సెక్యూరిటీ జాబ్ చేసుకుని ఉంటాడు మేడం ఇంతకు ముందు. ఇప్పుడు చేసే పరిస్థితిలో కూడా లేడు మేడం ఆయన. ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. ఎస్ మేడం. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా మన ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏమన్నా వస్తుందా? ఏం లేదు మేడం. మరి మీరు అప్లై చేసుకుని ఉండాల్సింది కదా ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఎస్ మేడం, కానీ అది తెలియదు మేడం మాకు అసలు ఎట్లా చేయాలని. అట్లని ఏదైనా మీ సేవాకి వెళ్ళి మీరు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అప్లై చేసుకోండి ఫస్ట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనానండి డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి కుటుంబ సంబంధాలు. ఇప్పుడు ఆవిడకి ఏంటంటే నా భర్త సంపాదించే సంపాదన నాకు
నా భర్తకి నా పిల్లలకే చెందాలి అనే ఒక మనస్తత్వం ఉన్నది ఆవిడకి. అవును మేడం. ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళు మీ మీద డిపెండ్ అయినట్టు ఉన్నారు నాకు అర్థమైనంతలో. అవును మేడం. ఇంకోటి ఏంటంటే అసలు నేను ఎంత ఎంత కష్టపడినా కూడా నేను మా వాళ్ళకే పెట్టుకుంటాం మేడం. అట్లాంటి ఆమె ఏమంటుందంటే నాకు కూడా కావాలి, ఖర్చులు ఉంటాయి, పర్సనల్ ఖర్చులు ఉంటాయి అని టార్చర్ చేస్తుంది మేడం అసలు బాగా మాకు. కాదమ్మా, నేను మా వాళ్ళకే పెట్టుకుంటాను అని నువ్వు అన్నావు కదా ఇప్పుడు. ఎస్ మేడం. మరి మీ ఆవిడ కదా? అట్లా మేడం, మా వాళ్ళకి మన వాళ్ళకి అట్లా మేడం అట్లనే. అలా కదమ్మా, ఏమన్నా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి పెట్టాలంటుందా? అట్లేం అనట్లేదే మేడం అసలు. అంటే మన అందరూ కలిసి వేసి పెట్టుకున్నాం అంటుంటే అసలు లేదు, మనకు కూడా పిల్లలు ఉన్నారు, ఖర్చులు ఉంటాయి, కొంచెం సపరేట్ వెళ్దాము అంటే మొత్తం గడబడి చేస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది అండి? మాకు ఓన్లీ ఒకటే బ్రదర్ ఉన్నాడు మేడం, సిస్టర్ లేదు. ఆయన ఎక్కడ ఉంటారు? ఆయన కూడా మాతో పాటే సపరేట్ గా ఉంటాడు మేడం. ఆయన పెళ్లి అయిందా? అయింది మేడం, మొన్ననే రీసెంట్లీ అయింది. మీకంటే చిన్నవాడా? అవును మేడం, నాకంటే చిన్నవాడు. ఓకే. ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఆయన సపరేట్ ఉంటాడు మేడం, అసలు ఆయన ఏం బట్టి కూడా అసలు అట్లా అయిపోతుంది. మీ ఆవిడ కోపం అది సగం కారణం అది. మేడం. వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు వాళ్ళ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్లి 3 years అవుతుంది మేడం. మరి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మన పని మనం ఎందుకు చూసుకోకూడదు అనేది ఆవిడ అభిప్రాయం. మరి మీ ఆవిడ చేసేదంతా కరెక్ట్ అని నేను అనను గాని మీకు సమస్యని నేనేమంటారు అంటే వాళ్ళే కరెక్ట్ అంటున్నారు మేడం. నేనేమంటారు అంటే ఇట్లా ఫాదర్ మదర్ కూడా చూసుకోవాలి కదా నేను అంటున్నా. అవును కరెక్టే, దానికి ఏదైనానండి ఒక మధ్య మార్గం అనేది ఒకటి ఉంటది. ఆ మధ్య మార్గంగా వెళ్ళాలి మీరు. మీకు ఎలా ఉంది అంటే ఈవిడెవరు నా తల్లిదండ్రుల విషయంలో చెప్పటానికి, నన్ను కనింది వాళ్ళు పెంచింది వాళ్ళు, మధ్యలో వచ్చిన ఈవిడికి ఇంత హక్కు ఏంటి అని మీరు అనుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు అనుకుంటారు నేనంటూ ఈ కొడుకుని కని పెంచితేనే కదా ఇవాళ ఈ మాదిరి సంపాదించగలుగుతున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు పుట్టారు, మా వల్లే కదా అని మీ అమ్మా నాన్న అనుకుంటారు. మీ ఆవిడేమనుకుంటది, అసలు అవును ఇవన్నీ పెంచారు అంటే వాళ్ళు ఎందుకు పెంచారు, వాళ్ళు కన్నారు కాబట్టి పెంచారు, మరి మేము కన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పెంచుకోవాలి అంటే మేము ఇట్లా వాళ్ళని చూసుకుంటా కూర్చుంటే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆవిడ అనుకుంటుంది. ఇవన్నీ కరెక్టే విడివిడిగా చూస్తే, కానీ కలిపి చూసినప్పుడే సమస్య వస్తుంది. మరి ఈ సమస్యకి మీరు పరిష్కారం ఏం కోరుకుంటున్నారు? పరిష్కారం అంటే మేమందరం ఒకటే దగ్గర ఉండి కలిసిమెలిసి ఉండాలి అనుకుంటాం మేడం, అంతే, ఇంకేం లేదు. అంటే మీ ఆవిడ మారాలి మీ దృష్టిలో? ఎస్ మేడం. కరెక్టే, మీ ఉద్దేశం కరెక్టే. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే నేను అనుకునేది కరెక్ట్ కాబట్టి నా మాట సాగాలి కాదు. నవీన్ గారు, మీకు మంత్లీ ఎంత వరకు మీకు ఉంటుందండి శాలరీ? అది మేడం నాది మామూలు డ్యూటీలు మేడం, నాది మామూలు ర్యాపిడోలు స్విగ్గీలు కొట్టుకుంటాం మేడం, అట్లా నాది మంత్లీ శాలరీలు ఏముండవు మేడం. ఓకే, మీకు నాన్నగారు ఇచ్చిన ప్రాపర్టీస్ కానివ్వండి ఏవైనా ఉన్నాయా? ఏం లేవు మేడం. మరి మీరు నవీన్ గారు ఇప్పుడు తల్లిదండ్రుల మీద మీకు ఎంత బాధ్యత ఉందో భార్య పిల్లల మీద కూడా అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటది మీకు. అయితే ఇప్పుడు మీ తల్లిదండ్రుల బాధ్యతను కనీసం మీ తమ్ముడు పంచుకోవాలని కోరుకుంటున్నారు, అంటే ఎవరైనా అదే చెప్తారు, కానీ మీ భార్య మీ పిల్లల బాధ్యతనైతే ఇంకొకళ్ళైతే పంచుకోరు. ఇదే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు మీ బ్రదర్ కూర్చొని మాట్లాడుకుని మీ తల్లిదండ్రుల కోసం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది మీరు ఆలోచించుకోవటం ఫస్ట్ స్టెప్. అలాగే మీ ఆవిడని కూడా ఆవిడకి కూర్చోబెట్టి ఇప్పుడు ఇదే పరిస్థితిలో మీ తల్లిదండ్రులు ఉన్నారనుకో, ఇదే మీ అన్నయ్యకి నువ్వు చెప్పాల్సి వచ్చింది అనుకో, ఏం చెప్తావు? అమ్మా నాన్న చూడకపోతే ఎట్లా అనేది చెప్తావు కదా. మరి ఇప్పుడు నేను కూడా నా తల్లిదండ్రిని చూసుకోవాలి కదా, కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది, కానీ జీవితాంతం మన ఇద్దరమే కదా కలిసి ఉండేది అన్నట్లుగా మీరు కొంచెం ఆమెకి సాఫ్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తారు అంటే
ఎందుకు నేను సాఫ్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మెత్తగా ఎందుకు మాట్లాడాలి, నేను ఏం చేసినా నాకు ఇంట్లో నడుస్తుంది, చెల్లుబాటు అవుతుంది అనే ఒక తత్వం మగవాళ్ళల్లో ఉంటుందండి. ఆడవాళ్ళకేమో నేను ఏడ్చైనా సాధించుకుంటాను అని ఆడవాళ్ళకు ఉంటుంది, నా మాట సాగుతుంది అని మగవాళ్ళకు ఉంటుంది. ఇది ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు ఆర్థికంగా కాస్త బాగుందనుకోండి, ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. ఇప్పుడు మీరు కూడా సాధ్యమైనంత వరకు ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి అని మీరు అనుకుంటే గనక నేను కొన్ని పరిష్కారాలు నేను చెప్పగలుగుతానంటే ఇట్లా కాకుండా ఎట్లా, ఇట్లా కాకుండా ఎట్లా చేసుకుంటే ఇది చక్కబడుతుంది అని చెప్పగలుగుతాను. మరి మీరు పరిస్థితి చక్కబడాలనుకుంటున్నారా, ఏ పరిస్థితిలో మారకుండా మీ ఆవిడ ఒక్కటే మారాలనుకుంటున్నారా? మా ఆవిడ ఒకరు మారితే సరిపోతుంది మేడం, మేము అట్లని. అట్లా కాదమ్మా. కాదు నవీన్ గారు, ఆవిడ అసలు మీరు చెప్తే వినే పొజిషన్ లో లేరా? అంటే మీ ఇద్దరికి ఇంతకు ముందు గొడవ అంటే ఏ విషయంలో జరిగింది? గొడవలు అనేది ఏం లేదు మేడం అసలు, ఇంత ముందు నుంచి ఈ మధ్యనే స్టార్ట్ అయ్యాయి మాకు. ఈ మధ్యనే కేవలం తల్లిదండ్రిని చూసుకునే విషయంలో. మా ఫాదర్ కి ఒంట్లో బాగాలేనప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి మేడం మాకు అందరికి. ఓకే, ఏమైందండి మీ ఫాదర్ కి? ఏం జరిగింది? ఆయనకి కొంచెం సర్జరీ అయింది మేడం, కొంచెం యాక్సిడెంట్ వల్ల సర్జరీ అయింది అట్లని. యాక్సిడెంట్ అయిందా? ఎస్ మేడం. యాక్సిడెంట్ లో సర్జరీ అయ్యి ఇది అనుకోని వ్యవహారం కదా? అవును మేడం. చాలా ఖర్చు అయి ఉంటది. అవును మేడం. అప్పుడంతా బాగానే ఉన్నాం మేడం, అసలు అందరు బాగా కలిసే ఉన్నాము, అన్ని బాగానే ఉన్నాయి అసలు. అప్పుడు ఆ యాక్సిడెంట్ అయినప్పుడైనా మీ తమ్ముడు పట్టించుకున్నాడా ఏమన్నా? అప్పుడు కొంచెం సపోర్ట్ చేశారులే మేడం. అప్పుడు సపోర్ట్ చేశారు. అయితే అప్పటి మాకు ఎప్పుడైతే మెడిసిన్స్ అవి ఇవి తెచ్చుకోవాలనుకున్నామో అప్పటి నుంచి మాకు ఇబ్బంది అయిపోతుంది. మా తమ్ముడు సపోర్ట్ కూడా లేదు మేడం. సపోర్ట్ కూడా లేదు. ఇప్పుడు మీకు నేను ఒక్కనే డే నైట్ స్విగ్గీ ర్యాపిడో కొట్టి ఇట్లా చేస్తాను మేడం. అట్లా అంటే సుమారుగా నెలకు ఎంత వస్తుండొచ్చు అండి మీకు యావరేజ్ మీద? యావరేజ్ మీద అంటే 15,000 వస్తాయి మేడం. అట్లా 15,000 వస్తే మరి ఇప్పుడు ఇంటి రెంట్ 15. అదే 15,000 వస్తాయి, ఇంటి రెంట్ ఎట్లా, ఇంతమంది మనుషులు బతకటం ఎట్లా, పిల్లలు ఒకవేళ రేపు స్కూల్కి వెళ్తే స్కూల్ ఫీజులు ఎట్లా? మీ ఆవిడ ఆదుర్త. ఇప్పుడు దీనికి ఒకటే పరిష్కారం అండి. ఇప్పుడు మీ మదరు మీ ఫాదరు ఒకవేళ ఇంట్లో ఉన్నా గానీ ఇంటిని గనక మీ మదర్ కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే, పిల్లలు చూసుకోవటం అట్లా చేస్తే, మీ మిస్సెస్ కూడా పనిచేస్తే తప్పితే మీరు మీ ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మీకు ఇంట్లో కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే కొంచెం తినడానికి, ఉండటానికి, పిల్లల చదువులకి వస్తుంది. మరి మీ మదర్ ఏమన్నా ఇంటి పనులు చేయటము, పిల్లల్ని పెంచడం అట్లా దాంట్లో ఆవిడ ఇష్టంగా ఉంటారా? సహకరిస్తారు మేడం. పిల్లలు బాగా చూసుకుంటారు మేడం. బాగా చూసుకుంటారు. పిల్లల కాడ అయితే అట్లా ఏం లేదు మేడం మాకు. బాగానే చూసుకుంటారు. మీ ఫాదర్ ఇప్పుడు అంటే ఆయన పనులు ఆయనే చేసుకుంటున్నారండి? లేదు మేడం, అంత ఏం చేసుకోలేరు మేడం అసలు. ఇప్పుడు పిల్లల వయసులో ఎంతమ్మా? ఒకరికి 2 years మేడం, ఒకరికి 1 year మేడం. ఓ, చాలా చిన్న పిల్లలు. మీకు ఎందుకు పెళ్ళై 8 ఏళ్ళు అయితే ఇంత చిన్న పిల్లలు ఉన్నారేంటి? అంటే కొంచెం లేటుగా పుట్టారు మేడం. లేటుగా పుట్టారు. అయితే మీరు ఒకసారి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మీ ఆవిడతోటి మాట్లాడించటం అయినా చెయ్యండి, మాతోటి. ఒక పద్ధతి. లేదు అంటే ఇది పరిస్థితి, ఇది ఈ పరిస్థితిలో ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం లాగా కాకుండా మన బతుకు మనం విడిగా బతకటం కాకుండా ఇంకేదైనా పరిష్కారం ఉందా అని మీరు మీ ఆవిడ చేతిలోనే పెట్టండి సమస్యను. కానీ నేను తల్లిదండ్రులను అయితే నేను వదులుకుని, ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు, నేను వదిలిపెడతాను బాగానే ఉంది, ఎవరైనా చూసేవాళ్ళు కానీ ఎవరైనా అసలు ఏం కొడుకు వీడు, భార్య పిల్లలు రాగానే వెళ్ళిపోయాడని నన్నే అనుకుంటారు, పైగా కొడుకు మంచోడే కానీ కోడలే మంచిది కాదని నిన్నే అనుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఇలా జరిగితే రేపు పొద్దున మన పిల్లలు మనల్ని చూసే అవకాశం ఉంటుందా? ఇట్లా మీరు కాస్త కన్విన్సింగ్ గా ఆవిడతోటి నెమ్మదిగా నువ్వు నా మాట వినాల్సిందే అని కాకుండా నెమ్మదిగా చెప్పటానికి ప్రయత్నం చెయ్యండి. అయితే ఆ ప్రాసెస్ లో మీకు టైం ఉండదు, ఓపిక ఉండదు, నేను అర్థం చేసుకోగలను మీ బాధ. అందుకే కోపంగా కాకుండా కొంచెం నెమ్మదిగా మాట్లాడమంటారు. అది నెమ్మదిగా మాట్లాడితే ఎవరైనా, ఇప్పుడు పిల్లలు ఉంటారండి, మనం కొడితే వింటారా, మంచిగా చెప్తే వింటారా? మంచిగా చెప్తేనే వింటారు. మీ ఆవిడ కూడా అంతే, ఏ మనిషి అయినా అంతే. ఇప్పుడు మీ ఆవిడకి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఆవిడ కొంచెం ఇంత కటువుగా కాకుండా మెత్తగా ఉండుంటే పరిస్థితి వేరే రకంగా ఉండుండేది.
Yes, madam. కానీ ఆవిడ ఏమైందంటే మీ తమ్ముడు ఎప్పుడైతే పెళ్లి చేసేసుకుని ఆయన దోవన ఆయన బతుకు ఆయన బతుకుతున్నాడో అప్పుడు ఈవిడికి ఆలోచన వచ్చింది. మరి అది వచ్చింది. అయితే ఆవిడకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వెధవలుగా ఉన్నారని మనం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నేను వెధవలకి దారి ఇవ్వను అన్నాడు అనుకో, రెండో వాడు ఏమంటాడు, నేను ఇస్తాను అంటాడు. అంటే ఇండైరెక్ట్ గా నువ్వు వెధవి అన్నట్లే కదా. అట్లా కొంచెం మనం ఏంటంటే మన జీవితంలో వచ్చిన ఇబ్బందుల్ని అలా తెలివిగా దాటుకుంటూ వెళ్లాల్సిందే తప్పితే ముక్కుసూటిగా వెళ్తేనో గట్టిగా మాట్లాడితేనో నేను మగవాడిని కాబట్టి నా మాట చెల్లుతుందనో మాట్లాడితే కాదమ్మా. మీరు కొంచెం ఓర్పుగా ఆవిడ దారిలోకి వెళ్ళి కొంచెం పిల్లల్ని ఆవిడ చూసుకుంటుంది అనే విషయాన్ని మీ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఆవిడని కూడా ఏదైనా పని చేయమని చెప్పండి. ఇప్పుడు మామూలుగా అయితే ఇంకొక 4 సంవత్సరాల వరకు మీ ఆవిడ ఏం చదువుకున్నారు? 10th కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ అయింది మేడం. ఇంటర్మీడియట్ అయింది కదా, ఏదైనా ఒక చిన్న స్కూల్లో జాబ్ చేయడము, లేకపోతే ఏదైనా టైలరింగ్ అట్లాంటిది నేర్చుకోవటము. మీరు ఏ ఏరియాలో ఉంటారు మేడం? మీరు ఏ ఏరియాలో ఉంటారు? ఇక్కడ రాజనగర్ బోరబండ సైడ్ ఉంటారు మేడం. బోరబండ సైడ్ ఉంటారు. అట్లయితే బోరబండలో నిర్మాణ వాళ్ళు టైలరింగ్ అవన్నీ నేర్పిస్తా ఉంటారు. ఫ్రీగా నేర్పిస్తారు. అక్కడికి మీ మిస్సెస్ ని పంపించారనుకోండి, పిల్లల్ని మీ మదర్ చూసుకుంటారు కాబట్టి ఆవిడకి అలా చెప్పండి. ఇప్పుడు అమ్మ మనతో ఉంటేనే కదా పిల్లల్ని చూసుకోగలుగుతుంది. చూసుకుంటే నువ్వేదైనా పని చేసుకుంటేనే కదా మనం పిల్లలు బాగా చదివించుకోగలుగుతాము. ఇప్పుడు మన అమ్మా నాన్న బయటికి పంపించేసినంత మాత్రాన మనకు లాభం ఏంటి? చెడు పేరు తప్పితే నీ గురించే అనుకుంటారు. ఇట్లా ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ నిర్మాణంలో మీరు ఏదైనా నేర్చుకోవటానికి ఆవిడని పెట్టారనుకోండి, ఆవిడ కూడా కనీసం నెలకు ఒక 3-4 వేలు సంపాదించగలిగింది అనుకోండి. మినిమంలో మినిమము మీరు తెచ్చే డబ్బులకి ఆ డబ్బులు ఆసరాగా ఉంటాయి. రేపు పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటే కూడా ఇంకొంచెం ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి. మీరు అలా చెప్పండి. అంతేగాని మీరు నువ్వు ఇలా చెయ్యాల్సిందే, నువ్వు ఇలా చెయ్యకపోతే కుదరదు అంటే ఎందుకు కుదరదు అంటది ఆవిడ. అప్పుడు ఆమె కొంచెం రూడ్ గా మాట్లాడుతుంది. రూడ్ గా మాట్లాడినా మీరు ఆవిడ రూడ్ గా మాట్లాడుకోకుండా ఎట్లా మాట్లాడటం అనేది మీరు ఏం చేస్తారంటే ప్రతిసారి మీ పొజిషన్ లోకి ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. సీట్ చేంజ్ చేయండి. అది చాలా మంచి పద్ధతి కుటుంబ వ్యవహారాల్లో. నవీన్ గారు, మీ వైఫ్ తో మాట్లాడించగలరా మీరు? అంటే ఆవిడతో ఆమె దగ్గర ఫోన్ లేదు మేడం. అంటే మీరు బయట ఉన్నారా? ఆవిడ దగ్గర అంటే మీ ఫాదర్ దగ్గర కూడా ఫోన్ లేదా? లేదు మేడం, ఉన్నది ఒకటే ఫోన్ మేడం, నా దగ్గర ఒకటే. మీ దగ్గర ఉంటది. సరేనమ్మా, అట్లయితే మీకు ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఇట్లా మా మేడం వాళ్ళు ఉన్నారు, మాట్లాడు, నువ్వేదన్నా పని నేర్చుకోవటానికి చెప్తానని చెప్పారు, ఇట్లా మనకి సహాయంగా ఉంటా ఉన్నారు, ఇట్లా ఏదో రకరకంగా ఆమెని కొంచెం మీరు మంచిగా మాట్లాడితే ఆమె చాలా కటుగా అయిపోతుంది రోజు రోజుకి. కాదు నవీన్ గారు, మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఈ విషయం గురించి మాట్లాడుకోలేదా? ఆవిడ పని ఆవిడ కూడా చేస్తేనే మాట్లాడినా కూడా ఆమె ఏం పట్టించుకోదు మేడం. అసలు నాకెందుకు అని చెప్పేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటది మేడం. అంటే ఆవిడ సిద్ధంగా లేదా? మనం చెప్తున్నాం అనుకో, అసలు ఆమె ఇంటలేదు మేడం. నాకెందుకు చెప్తున్నాను. సరే ఒకసారి చూడమ్మా, ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మేడం తోటి ఒకసారి మాట్లాడటానికి ప్రయత్నం చెయ్యి. మేడం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రసన్న మేడం. మనం ఒక ప్రయత్నం చెయ్యండి. మీరు ఇది కొంచెం మీరు ఓపిక పడితే ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. లేదు ఎందుకు వినదు ఆవిడ మాట అంటే ఆమె ఏమంటది, ఎందుకు వినాలి అంటది. అది కాదు, మన ఇద్దరం ఒకళ్ళ మాట ఒకళ్ళు ఇందాము అనే మాటకి రావాలి మీ ఇద్దరు. అప్పుడు ఇలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఓకేనా? మీరు ఏదైనా సమయం దొరికినప్పుడు కొంచెం ప్రసన్న మేడం తోటి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఆవిడ మనసులో ఆవిడేమనుకుంటుందో కూడా, ఇప్పుడు మీకు చెప్తే మీరు ఎలాగూ ఒప్పుకోరని మీకు ఆమె ఏమీ చెప్పదు. మూడో మనిషికి అయితే ఆమె చెప్పే అవకాశం ఉంది. ఆవిడ చెప్పితే దాన్ని బట్టి మనం ఏదన్నా ప్లాన్ చేద్దాము దీని గురించి. ఏదేమైనా మీది
చాలా మంది ఇళ్లలో ఉండే సమస్య. మీ ఒక్కళ్ళకే ఇలా జరుగుతుందని అనుకోకండి, చాలా చోట్ల ఇదే విషయం జరుగుతుంది. అందుకని ఏంటంటే మేము ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి కాబట్టి వాటిల్లో నుంచి మీకు ఏదైనా మీకు మంచి అయ్యేటట్లు ఒక మాట, ఉపయోగపడే మాట మీకు చెప్పగలుగుతాం. ఓకే మేడం. రైట్. నవీన్ గారు, చెప్పండి మేడం. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ వైఫ్ పేరండి? మా వైఫ్ పేరు అనిత మేడం. అనిత గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ చేసే ఉండుంటారు, బట్ మీ పద్ధతిలో కాకుండా ఇప్పుడు మేడం చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి. ఓకే మేడం. నిదానంగా చెప్పటానికి, నిదానంగా కూర్చొని మాట్లాడటానికి ఒక ప్రయత్నం చేయండి. ఓకే మేడం. ప్రయత్నం చేసి అట్లనే ఆవిడకి ఏదైనా అంటే వీలైనంత వరకు ఆవిడతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆవిడ సైడ్ వర్షన్ కూడా వినాలి కదా మనం. ఆవిడ ఏం ఫీల్ అవుతున్నారు అసలు అనేది వినాలి కాబట్టి ఒకసారి తనతో మాట్లాడించే ప్రయత్నం కూడా నాకు ఒకసారి మీరు చేయించండి. అట్లనే మేడం చెప్పిన వర్షన్ లో అంటే ఇద్దరు కలిసి కూర్చొని సాల్వ్ చేసుకోవాల్సింది. ఓకే, మీరు ఒక్కరు అంటే నేను చెప్పిందే వినాలి అంటే అది మాత్రం జరగదు. మీరు ఇంకా ఆర్గ్యుమెంట్ ఎక్కువ అవుతుంది. అవును, ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీరు ఎవరిని చూసుంటారు, మీ అమ్మమ్మని మీ నాయనమ్మని చూసుంటారు. వాళ్ళు భర్త మాట తూచా తప్పకుండా వినుంటారు. ఇప్పుడు మీ తల్లి దగ్గరకు వచ్చేసరికి కొంచెం విన్నదే చూసుంటారు మీరు. వీళ్ళందరినీ చూసి మీరేమనుకుంటున్నారంటే నా భార్య కూడా నా మాట వినాల్సిందే అనుకుంటున్నారు. అయితే మూడో జనరేషన్ ఇది. ఇప్పుడు మీ అమ్మమ్మ మీ నాయనమ్మ ఉన్నంత ఇదిగా మీ అమ్మగారు కూడా లేరు. మీ అమ్మగారు ఉన్నట్లుగా మీ ఆవిడ ఉండాలని లేదు. రేపొద్దున మీ ఆవిడ కంటే మీ ఆవిడ ఉన్నట్లు మీ పిల్లలు ఉండరు. ఇది తరాలు మారుతున్నప్పుడల్లా మారుతూ ఉంటాయి. ఆ మారిన దాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు సమస్యలు చాలా చిన్నగా కనిపిస్తాయి. ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్ అండి. థ్యాంక్ యూ. ఓకే నవీన్ గారు, థ్యాంక్ యూ అండి. ఆల్రైట్ మేడం, నేను అనిత గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నది ప్రతి కుటుంబంలో. ఒకసారి నేను ఆవిడతో మాట్లాడి ఏదైనా కాంప్లికేషన్ ఉంటే నేను మిమ్మల్ని కంపల్సరీ కాంటాక్ట్ అవుతాను. తప్పకుండా. ఇలాంటి సమస్యలు ఎక్కడో దాకా ఎందుకండి. ఇప్పుడు నిన్న మొన్న మనం పేపర్లో చూస్తా ఉన్నాం, రేమాండ్స్ అధిపతి ఎవరైతే ఉన్నారో, రేమాండ్స్ అంటే ఇప్పుడు ఏదో చాలా మంది అంబానీలు వీళ్ళందరూ వచ్చేసారు, కానీ రేమాండ్స్ అంటే చాలా పెద్ద కంపెనీ అది. ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడో తెలీదు, కానీ తెలివి తక్కువగా అమాయకంగా కొడుకుని నమ్మినందుకు గాను ఆస్తులు మొత్తం రాయించుకుంటే ఆయన ఇవాళ ఒక చిన్న ఇంట్లో జీవితం గడుపుతున్నాడు. అంటే కొడుకులందరూ ఇలా ఉంటారని నేను చెప్పను, తండ్రులందరూ అలాంటి త్యాగం చేస్తారని కూడా నేను చెప్పను. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏ తల్లిదండ్రులైనా సరే మన జీవనోపాధికి ఎంత కావాలి, మనం తినడానికి, ఉండటానికి, బతకటానికి ఎంత కావాలి అనే దాన్ని గనక కొంచెం జాగ్రత్త చేసుకుని, ఇప్పుడు వీళ్ళున్నారు, వీళ్ళకి ఆస్తులు లేవు, కేవలం ఉన్నది మనుషులే. ఈ మనుషులే ఒకరికొకళ్ళు సహకరించుకుంటానికి ఎంత ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు ఇంత డబ్బులు ఉన్న వాళ్ళు, ఇంత పెద్ద పెద్ద ఆర్థిక సామ్రాజ్యాలు ఉన్న వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది. అందుకే ఏం చేశారు అంటే మన ప్రభుత్వం కూడా వయోవృద్ధుల సంక్షేమ చట్టం అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏంటంటే తల్లిదండ్రులుని పిల్లలు చూడవలసిందే, వాళ్ళ ఆస్తులు తీసుకోవటానికి వీల్లేదు, వాళ్ళు ఇచ్చే వరకు. వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది అట్టి పెట్టుకుని మిగతాది మాత్రమే ఇవ్వాలి. ఇలాంటి చట్టాలు చాలా వచ్చినాయి. పాప మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే నిజంగా ఆలోచిస్తే కూడా వాళ్ళ భార్య, అతని భార్య, పిల్లలు బతకటానికి కూడా డబ్బులు సరిపోవు. చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అంతకంటే ఎక్కువ ఉద్యోగం వచ్చే పరిస్థితి అతని దగ్గర కనిపించట్లా. అతను అది మాత్రమే చేసుకోగలడు. మరి ఈ పరిస్థితుల్లో ఆదాయాలు పెరగనప్పుడు ఆడవాళ్ళు ఖచ్చితంగా వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా పని చేయాల్సిందే. అది చేస్తే కొంత సమస్యలు తగ్గుతాయి. పద్దాక వాళ్ళని చూస్తే వీళ్ళకి ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది.
మాకేంటి ఈ సంత ఏంటి అనేంత మూర్ఖంగా ఆలోచించేవాళ్ళు, అంత అధమ స్థాయిలో ఆలోచించేవాళ్ళు కూడా ఇవాళ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా సరే యంగ్గా ఉన్నవాళ్ళు వయసు పెరగడమే కానీ తగ్గదు. అవును. మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే కానీ పెద్దవాళ్ళు మన దగ్గరికి రారు. అంటే ఎప్పుడైనా సరే నీ పరిస్థితి కూడా అలానే అవుతుంది అనేది సింపుల్గా చెప్పేది. ఇప్పుడు నాయనమ్మని తాతయ్యని అమ్మ చూడలేదు చిన్నప్పుడు అనేది వాళ్ళకి మనసులో పడింది అనుకోండి, రేపు వాళ్ళు పెద్ద అయ్యాక వెళ్ళేందుకు చూస్తారు. ఇప్పుడు బాధ్యతలు అనేవి అలాగే నేర్చుకుంటారు. చెప్తే వినేవి కాదండి బాధ్యతలు, చూసి నేర్చుకుంటారు. పిల్లలు మరీ ముఖ్యంగా చూసి నేర్చుకుంటారు. చెప్పింది వినేదానికన్నా చేసింది చూసి నేర్చుకుంటారు. అందుకని తల్లిదండ్రులు కూడా ఇవాళ చాలా నేర్చుకోవాలి. ఈ దీని సందర్భంగా మనకు అర్థమైంది ఏంటి అంటే, అదే అతనికి వాళ్ళకి ఆస్తులు ఉన్నట్లే అనుకోండి, కంఫర్టబుల్గా ఉన్నారనుకోండి, మమ్మల్ని చూసిన వాళ్ళకే మా ఆస్తి ఇస్తాము అన్నారనుకోండి, వాళ్ళది కనుక సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే గనక వాళ్ళు క్లెయిమ్ చేయటానికి లేదు, చచ్చినట్టు వాళ్ళని చూసుకునేవాళ్ళు. అప్పుడు చిన్నతను కూడా వచ్చి పోటీ పడేవాడు. అది ఇలా ఉంటాయండి. అందుకే నేను అంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. రైట్ మేడం, థ్యాంక్ యూ.